మాతృదేవోభవ. త్రాటను తెర్చినట్టి రఘదారిని వచ్చిన గాని దర్శనం బౌటకు నొప్పబోని మహిమాన్విత మనసదేవి. త్రాటను తెర్చినట్టి రఘదారిని వచ్చిన గాని దర్శనం బౌటకు నొప్పబోని మహిమాన్విత మనసదేవి. మాదు జంజాటము గ్రోలుగాత నవసారస బృందమరంద మాధురింతేటిని బోలి. మాదు జంజాటము గ్రోలుగాత మబ్బు తెరదీసి వెలుంగునుగాత మోక్షమై. మబ్బు తెరదీసి వెలుంగునుగాత మోక్షమై. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 782వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. బ్రతికెడిదెంత కాలము ప్రభావము చూపెడిదెంత కాలము. ఈ అతుకుల బొంతలో ఒకరి కాకులు ఒకరికింక పోకలంచు. ఇతరుల జుట్టు పట్టుకొని ఎంతకు పోరెదవో ఈ మానవ. ఇది మానవా. ఇతరుల జుట్టు పట్టుకొని ఎంతకు పోరెదవో ఈ మానవా. ఎంతకు పోరెదవో ఈ మానవా. మతములు శాస్త్రములు కళలు మార్చవు నిన్ను యుగాలు మారినన్. ఎన్ని మతాలు పుట్టినా మనిషి మారలేదు. ఎన్ని శాస్త్రాలు పుట్టినా మనిషి మారలేదు. ఎన్ని కళలు విలసిల్లినా మనిషి మారలేదు. ఆశ్చర్యం అండి ఈ మనోనిగ్రహం లేకపోవడమే. నిగ్రహానికి ఏం లేదు. మనస్సును దాన్ని వదిలేస్తే చాలు. దాన్ని పెంచొద్దు, తీర్చొద్దు, కూర్చొద్దు. అదే చెబుతారు తత్వవేత్త. దాంతో మనం కలిసిపోయి ఏదో పెద్ద ఒప్పందంలాగా ఇంకా దానికి చోటిస్తే నెత్తిమేక్కుతుంది. అది మనస్సు పరమ నికృష్టమైన యజమాని, కానీ పరమోన్నతుడైన సేవకుడు. దాన్ని ఎప్పుడు సేవకుడుగానే చూడాలి. మనం చెప్పినట్టు అది వినాలి. అది చెప్పినట్టు మనం వినకూడదు. అడ్డగాడిదైపోతాం. ఇగో ఈ అనుకున్న హిట్లర్లు, నెపోలియన్లు అందరూ ఆధునిక నియంత్రణలు సహా ఇలా అడ్డగాడిదలైన వాళ్ళే. అది చెప్పినట్టు విన్నారు. ఎవరో ఏదో చెప్పగానే మనసుకు ఎక్కేస్తుంది. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం. చేయకూడదు ఏదో చేసేస్తాం. తర్వాత దాని పరిణామాలన్నీ చూశాక చాలా తప్పు చేశాను, ఇలా చేయకుండా ఉండాల్సింది. ఇక ఎంత బాధపడితే ఏం ఉపయోగం. ఇది వ్యక్తి జీవితంలో అయితే ఆ వ్యక్తికే నష్టం. కానీ దేశ రాజకీయాల్లోనే ఇలాంటివి జరిగాయండి. ఒక పార్టీకి నాయకుడో నాయకురాలో వాళ్ళు ఒక క్షణంలో భావోద్వేగంలో అహంకారంతో తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వాలు కూలిపోయాయి ఒక్క ఓటు తేడాతో. తర్వాత ఎంత ఏడిచారో పశ్చాత్తాపంతో తప్పు చేసి ఏం ఉపయోగం. దేశం పాడైపోయింది. ఎన్నికలు వచ్చాయి, 3000 కోట్లు ఖర్చు అయ్యాయి ఒక్క నిర్ణయం కారణంగా, ఒక్క అహంకారం కారణంగా. మంచి చెడ్డ ఉన్నారా లేరా అన్న విషయాలతో నిమిత్తం లేకుండా మంచి చెడ్డ చర్చించుకుంటే చాలా చిత్రంగా ఉంటాయండి. ఇటువంటి నిర్ణయాలు తీసుకుని ఏం చేశారో తెలియదు, ఏం బాగుకున్నారో తెలియదు. ఇంత చిత్రంగా ఉంటుందండి. లోకంలో మిగిలేది మంచి చెడ్డ. ఈ మనుషులు మిగలరు. అందుకే మనోనిగ్రహం ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తాడో కవికి వాక్చాతుర్యం ఉంటుందండి ఎప్పుడు. స్నేహితులు బలవంత పెడితే రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే సహజంగానే అక్కడ ఉన్నవాళ్ళు, కవిగారా అండి మా రాజుగారిని కాస్త ఆయన కీర్తిని గురించి ఓ పద్యం చెప్పండి. ఇంతకంటే వాళ్ళకి ఇంకో విషయం అడగాలని అనిపించదు. పూర్వం రాజులు అందరూ ఇంతే 90%. కృష్ణదేవరాయలు ఏమైనా మినహాయింపుగా అడిగేవాడేమో అంతే. చాలామంది ఇంతే. మా రాజుగారి యొక్క కీర్తిని వర్ణిస్తూ తెల్లగా ఉంటుంది కీర్తి. ఈ బోర్డు చెప్పారు. ఏదో అస్థివత్ బక వచ్చేవా నల్లవత్ తెల్లకొక్కవత్ అంటూ ఒకడు ఒళ్ళు మండి చెప్పాడు. కీర్తి ఎలా ఉంటుందో చెప్పండి. అస్థివత్ బకవచ్చేవా మల్లివత్ తెల్లకొక్కవత్ అన్నట్టు. ఎముకలాగా ఉంటుంది, కొంగలాగా ఉంటుంది, తెల్లకొక్కలా ఉంటుంది నీ కీర్తి అంటే. మరి తెలిపే కదా నీకు కావలసింది అని ఒళ్ళు మండి చెప్పాడు. ఇదేమిటి లెక్క, ఏమిటి ఈ వర్ణనలు, ఎందుకు ఇవన్నీ? సాహిత్యాన్ని కొల్లబెట్టేసాయి. మనిషి జీవితానికి ఉపయోగపడే విషయాలు చెప్పకుండా కృతిపతి వంశాభివర్ణన అన్న ఒక 100 పద్యాలు చెప్పడం విసుగు చదవడానికి కూడా. అందుకే భగవంతుడికి అంకితం ఇచ్చిన కవులు నాకు బాగా నచ్చుతారు. ఎందుకంటే భగవంతుడిని పొగుడుతారు. ఆయన సర్వాంతర్యామి. ఎంత పొగిడినా తీరదు అది. ఆ తత్వం అది కూడా ఊరికే పొగడత కదా, ఆ తత్వం తెలుస్తుంది.
అప్పుడు జగత్తత్వం తెలుస్తుంది. జగత్తులో మనం ఒక భాగం కాబట్టి మన తత్వం మనకు తెలుస్తుంది. భగవత్కీర్తనకి మానవ కీర్తనకి తేడా అది. అందుకే భగవత్కీర్తనకు అలవాటు పడిన అన్నమాచార్య, త్యాగరాజు, పోతరాజు లాంటి వాళ్ళు మానవుల్ని కీర్తించడానికి వాళ్ళకి చాలా చికాగ్గా ఉంటుందండి. ఎంత గొప్పవాడైనా సరే వాడి మీద వాడు షష్టిపూర్తిగా సన్మానంగా భజ్యం చెప్పమంటే భగవంతుడికి అంకితమైన కవికి చాలా కడుపులో నొప్పి వచ్చేస్తుందండి. నా బతుకెందుకు అనిపిస్తుందండి. ఈ కవికి అంతే అనిపించింది. రాజుగారి కీర్తించండి అంటే వెంటనే ఆయన క్షణం ఆలోచించి సరస్వతి కటాక్షం వల్ల గొప్ప శ్లోకం చెప్పాడండి. రాజా, ఏం చెప్పమంటావు? నాకు సమస్య ఉంది, ఆ సమస్యనే మీకు చెబుతాను. అద్యాపి స్తుతి కన్యా దుర్వారం వగతి చాపి కౌమారం. అద్యాపి స్తుతి కన్యా మే దుర్వారం వగతి చాపి కౌమారం. సంతో నరోచతే తాం సంతో నరోచతే తాం అసంతకా తస్యై నరోచంతే. సంతో నరోచతే తాం సంతో నరోచంతే తాం అసంతకా తస్యై నరోచంతే. విచిత్రమైన మాట చెప్పాడండి. నాకు ఒక అమ్మాయి ఉందయ్యా, ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వక ఇబ్బంది పడుతున్నాను. ఎన్నో సంబంధాలు చూస్తున్నాను, ఏదీ కుదరడం లేదు. నా సమస్య ఏదండి. పొగడం అంటే సమస్య చెబుతాడేమిటి? కానీ వెంటనే రాజుగారు, అక్కర్లేదండి, మీ అమ్మాయి పెళ్ళి మేము చేస్తాం అంగరంగ వైభోగంగా. అంగాలు రంగాలు వైభోగం కాదయ్యా, అసలు సమస్య వేరే. ఆ అమ్మాయి పేరేమిటో తెలుసా అన్నట్టు. ఏమిటంటే అద్యాపి స్తుతి కన్యామే. మా అమ్మాయి పేరు స్తుతి అన్నట్టు, అంటే పొగడతా. ఎంత చమత్కారంగా చెప్పాడు. నాకు ఒక అమ్మాయి ఉందయ్యా, ఆ అమ్మాయి పేరు స్తుతి. ఏం ఉండకూడదా? శృతి పేరు ఉన్నప్పుడు స్తుతి ఉండకూడదా? ఉంది. ఒక ఆయన పెట్టుకున్నాడు సరదాకి. నాకు కూతురు ఉందయ్యా, అది యుక్త వయస్సుకు వచ్చింది. మరి తండ్రిగా నా బాధ్యత సంబంధాలు చూసి పెళ్లి చేయాలి కదా, కానీ అవ్వట్లేదయ్యా పెళ్ళి. స్తుతి అన్నాడు. అప్పటికి వింటున్న వాళ్ళు ఏదో అమ్మాయికి సరదాగా స్తుతి అని పెట్టుకున్నాడులే అనుకున్నాడు. ఇందులో ఏం చెబుతున్నాడో వాళ్ళకి అర్థం కావట్లేదు. అందరికీ తొందరగా ఎక్కదగా. కొంతమంది ఉంటారు సూక్ష్మగ్రాహకులు, వాళ్ళకి ఎక్కేసి ఏదో చెబుతున్నాడు విచిత్రం అనుకున్నారు. ఈయన అన్నాడు, మా అమ్మ నాకు ఒక కూతురు ఉంది, ఆ అమ్మాయి పేరు స్తుతి. ఏమిటో ఆ అమ్మాయికి ఎన్ని సంబంధాలు చూసినా నచ్చడం లేదు. ఏమిటి అంటే సంతగా నరోచతేతాం. మంచి వాళ్ళకి మా అమ్మాయి నచ్చడం లేదు, చెడ్డవాళ్ళు మా అమ్మాయికి నచ్చడం లేదు, ఏం చేయమంటాం అన్నాడు. లోకంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. సాధారణంగా పిల్లని మంచివాడికి ఇవ్వాలనే చూస్తాం, కానీ ఆ మంచి వాళ్ళకి మా అమ్మాయి నచ్చడం లేదు అంటే అదేమిటి నచ్చకపోవడం? అమ్మాయి స్తుతి అంటే మంచి వాళ్ళు ఎవరో స్తుతిని కోరుకోరు. నువ్వు మంచివాడివైతే నేను పొగడాలను కోరుకోకు. ఇక్కడ కొట్టాడండి దెబ్బ, గుణపం పెట్టు దించేయడం తిరుగు. వాడు మంచివాడైతే కోరుకోడు. మంచివాళ్ళు ఎవరికి మా అమ్మాయి నచ్చడంలా, ఎందుకంటే మంచివాళ్ళు ఎవరు స్తుతిని కోరుకోరు. వాడు మంచితనంతో వాడు ఆనందంగా ఉంటాడు, కానీ ఎదుటివాడు పొగడాలని అనుకోడు. ఆత్మవిశ్వాసం లేనివాడే ఎదుటివాడి నుంచి పొగడత ఆశిస్తాడు. నా గురించి పద్యం రాయండి అని మనం ఇంకోళ్ళని అడుగుతున్నాము అంటే ఆత్మవిశ్వాసం లేదనమాట. మనం ఏమిటో మనకు తెలియదు. ఆయన ఎవడు రాయడానికి? ఆయన రాస్తే ఎవడు గొప్పదవుతుందా? ఏదో మొహమాటానికి రాస్తాడు. కవి పండితుల్లోనే ఈ ధోరణులు కనపడుతున్నాయి. నా గురించి రాయండి, నా గురించి రాయండి. ఇంకా సామాన్యుల్లో ఉండవా? ఆయనకు దోస్తే ఆయన రాసుకుంటాడు, మనకెందుకు గొడవ? అంటే మన కవిత్వం నుంచి, మనం చదివిన గ్రంథాల నుంచి మనం ఏం గ్రహించలేదు. మళ్ళీ ఇదంతా ఓ ప్రదర్శన. అందుకే ఈ కవి అంటాడు, నాకు ఒక అమ్మాయి ఉంది, దాని పేరు స్తుతి. మంచివాళ్ళకి అది నచ్చడం లేదు అంటే మంచివాళ్ళు స్తుతిని కోరుకోరు. చెడ్డవాళ్ళు మా అమ్మాయికి నచ్చడం లేదు అంటే మరి మా స్తుతి ఎటువంటిదంటే చెడ్డవాళ్ళని పొగడడం, చెడ్డవాళ్ళని నేను ఎందుకు పొగుడుతాను అంటుంది. చెడ్డవాళ్ళని పొగడడం నాకు ఇష్టం లేదయ్యా, మంచివాళ్ళు పొగడాలను కోరుకోరయ్యా, ఏం చేయమంటావు అన్నాడు. ఆ రాజుగారు సరసుడండి, కవి నీ ఆత్మాభిమానం నాకు అర్థమైందయ్యా. నీకు అమ్మాయిలందరూ అబ్బాయిలు ఎవరో నేను అడగడంలా, నీకేం కావాలో అది కోశాధికారిని అడిగి తీసుకెళ్ళిపో అంటే ఆ కవి కూడానండి చాలా యుక్తియుక్తమైన నిర్ణయం తీసుకున్నాడు. సాధారణంగా కవులు ఇలా ఆలోచించరండి. ఆ కవి ఆ రాజుగారి గురించి శ్లోకం చెప్పేటప్పుడు విభిన్నంగా ఆలోచించినట్టే జీవితాన్ని గురించి అలాగే ఆలోచించాడు. నీకేం కావాలో అడుగు, కోశాధికారి గారు ఇస్తారంటే అక్కడికి వెళ్ళి నాకు నెలకి కందిపప్పు భోజనం ఏవో బ్రాహ్మణం ఏం తింటామో మీకు తెలియదు ఏముందండి, ఏదో దానికి సరిపడా ఓ 4 కేజీలు కందిపప్పు, ఓ 50 కేజీలు బియ్యం ఓ పట్టుకిచ్చాడండి. వాడు ఆవిడ ఇచ్చింది. ఇది ప్రతి నెల కాస్త పాడ్యమి నాడు మా ఇంటికి వచ్చేలా చూడండి అన్నాడు. అంతే.
ప్రతి నెల పాఠ్యం నాడు మా ఇంటికి వచ్చారు, ఇంతకంటే వద్దన్నాడు. అప్పటికి రాజు కోశాధికారి అందరూ కూడా, ఎందుకు నీకు శాశ్వతంగా 10 ఎకరాల పొలం ఏదండి, మేము బేకాడతాం, మీకు తెలియదు అన్నాడు. వద్దండి, నాకు వద్దన్నాడు. అది జీవితాన్ని కాపాడు. మామూలు వాడైతే ఎలా ఆలోచిస్తాడు కవి, ఏమో వచ్చినప్పుడే లాక్కోవడం మంచిది, 10 ఎకరాలు ఏమిటి 20 ఎకరాలు రాసేయమన్నాం, తర్వాత ఏమో వీళ్ళ రాజుగారి తర్వాత వాళ్ళ అబ్బాయి ఇచ్చి నేనేమో నెల నెలా పంపనంటే, ఇలా ఆలోచిస్తారని విపరీతంగా. కానీ ఎలా ఉండాలి భగవంతుడి మీద నమ్మకం అంటే, ఇంత ప్రమాదకర పరిస్థితి నుంచి కవిని కాపాడినటువంటి సరస్వతీదేవి అతని జీవితాన్ని కాపాడదా? అంతగా ప్రతి నెల పంపడం ఏదైనా మానేస్తే అప్పుడు ఏం చేయాలో ఆ కవికి తెలీదా? ఇది మన శక్తిని మనం నమ్మడం అంటే ఇది. కాకుండా రాజుగారి కోశాగారాన్ని మొత్తం గోకేయడం ఉందే, అది నాశనం అయిపోయే లక్షణం. మనం ఏ వ్యాపారం చేసినా, ఏ వృత్తి చేసినా ఎలా చెయ్యాలి? ఒక డాక్టరు 10 మంది వస్తూ ఉంటే చాలు, మన రోగాలు మనం రావాలని కోరుకోకూడదు, కానీ వచ్చిన వాడికి చెయ్యాలి మన ధర్మం, బాగా చేద్దాం అంటే ఎలాగో వస్తారు. అంతేకాని ఎవడో ఒకడు కడుపు నొప్పని వచ్చాడు, వాడికి కాలు నొప్పి చేసే పరీక్షలు, మూత్ర పరీక్షలు, రక్త పరీక్షలు, పక్కింటి వాడి పరీక్షలు కూడా చేసేద్దాం. ఎందుకంటే వాడి దగ్గర మొత్తం లాగేయాలి, మళ్ళీ ఇంకోటి వస్తాడో రాడు అని ఆలోచిస్తే ఈ ఒక్కడి దగ్గర ఏం లాగుతాడో తెలియదు, కానీ ఇంకెవడు ఇక్కడికి రాడు. అసలు ఇలాంటి డాక్టర్ల కారణంగా మొత్తం వైద్యం మీద నమ్మకం పోతుంది. పాపం న్యాయంగా జాగ్రత్తగా చేస్తున్న వాళ్ళు కూడా అప్రతిష్ట వస్తుంది. ప్రతి రంగంలో ఉంది ఇబ్బంది. కష్టపడి పాఠాలు చెప్పేవాళ్ళు ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 30-40% ఉన్నారండి. నాకు బాగా నమ్మకం అండి, 30-40% ఉన్నారండి, అంత చెడిపోలేదండి. కానీ ఈ 60% 70% ప్రభావానికి ఆ మంచి వాళ్ళను కూడా మనం అనాల్సి వస్తుంది. వారు క్షమింతురుగాక, వారు క్షమింతురుగాక. ప్రతి రంగంలో ఉన్నారండి, వాళ్ళ శాతం తక్కువ. ఈ పనిచేయని బద్ధకస్తుల మేళం ఎక్కువ. అందుకే ఎప్పుడు ఆ మంచివాళ్ళు ఆ ఓపికని, ఆ సహనాన్ని, ఆ నిష్టని కోల్పోకూడదు. స్నేహితులు బలవంతంగా తీసుకెళ్ళినా సరే ఈ కవి రాజును పొగడలేదు, తన సమస్య చెప్పే రూపంలో రాజుకు బుద్ధి చెప్పాడు. ఎంత గొప్ప కవి అండి! అధ్యాపిస్తుతి కన్యా దుర్వారం వకతి కౌమారం సంతో నరోచితే తాం అసంతస్తస్యైన రోచంతి. ఇది మనం నేర్చుకోవాలి. కళలు ఎలా ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి, ఇన్ని శ్లోకాలు ఉన్నాయి. ఇవన్నీ వింటున్నాం మనం. ఈ శ్లోకం విన్నవాళ్ళు కూడా మాకు ఇంకోసారి చెప్పండి, మేము రాసుకోవాలి అంటారు. రాసుకోవడం ఒకటే కాదమ్మా, దాని జీవితంలో పాటించాలి. ఎవరు మనల్ని పొగడాలని కోరుకోవద్దు. అలాగే వీలైనంత వరకు అంత గొప్పవాళ్ళైతే తప్ప మనం కూడా ఎవరిని పొగడద్దు. నాలుక ఉన్నది అడ్డమైన వాళ్ళని కీర్తించడానికి కాదు, అది భగవత్ కీర్తనక. నారాయణ కీర్తన కోసం భగవంతుడు మనకి నాలుక ఇచ్చాడు. నారాయణ సేవ అంటే లోకం సేవ, సమాజ సేవే నారాయణ సేవ. సమాజానికి ఎవరు నిజంగా సేవ చేస్తున్నారో వారిని కీర్తిద్దాం. అనాథలకు అన్నం పెడుతున్నాడు అంటే, హాస్టల్ సాంఘిక సంక్షేమ హాస్టల్లో పాలు లేక మగ్గిపోతున్న వాళ్ళకి పాలు పోసాడు అంటే శివుడికి పాలతో అభిషేకం చేసినట్టే. ఈ అభిషేకం చేసిన వాడిని కాదు మనం పొగడాల్సింది, వాళ్ళకి పాలు పోసిన వాడిని. జరగాల్సింది అది, ఇది కాదు. బిందెలు పట్టుకెళ్ళి దేవాలయాల్లో పారబోస్తాం మనం. పాలు లేక నీళ్లు లేక చచ్చిపోతూ ఉంటారు జనం అంతా, అది పట్టించుకో. నారాయణ సేవ అంటే అది. కవులు కీర్తించాల్సింది వాళ్ళని. అందుకని మతములు, శాస్త్రములు, కళలు మార్చవు నిన్ను యుగాలు మారనంటే కారణం ఇది. ఏ మతం పుట్టినా మళ్ళీ దాన్ని కర్మకాండలో గెంటేస్తున్నాం. అది జ్ఞానంలోంచి పుట్టింది, దాన్ని కర్మకాండలోంచి గెంటేసాం. ఈ కర్మ చేస్తే ఏదో వస్తుంది, ఏం రాదు. కర్మ చేస్తే పెద్ద కర్మ వస్తుంది, మామూలు కావతలు ఒత్తుక్క వస్తుంది, అందుకంటే ఏమి రాదు. కర్మ ద్వారా జ్ఞానం పొందాల్సిందే. తతో జ్ఞానం ప్రాప్త శంకరాచార్య చెప్పినమాట. కషాయే కర్మభిః పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే. ఎప్పుడు కషాయం తిప్పేటప్పుడు చిన్న తెడుతో తిప్పుతూ అది పాకం పట్టిందా లేదా, సరిగ్గా ఉందా లేదా, పదునుకు వచ్చిందా లేదా అని ఆయుర్వేద వైద్యుడు చూసినట్టే కొన్ని రకాల జిలేబీలు లాంటి పదార్థాలు తయారు చేసినప్పుడు ఆడవాళ్ళు దగ్గర ఉండి ఆ పాకాన్ని పరిశీలించి ముదురు పాకం అవ్వకూడదమ్మా, లేత పాకం అవ్వకూడదమ్మా. ఎంత భక్తి శ్రద్ధలండి ఆ స్త్రీ జాతికి. నమస్కారం నిజంగా. ఎంత ప్రేమ వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులంటే. బాగా తినే పాపం, ఇంటికి వచ్చి తినేది అదేనమ్మా, ఆయన కాస్త నోటికి రుచిగా తింటే చాలు, ఇంకేం అక్కర్లేదు అని ఎంతో ప్రేమగా పెట్టేవారండి. నా అదృష్టం ఎప్పటికీ ఆ ప్రేమలోనే ఉన్నాను నేను అదృష్టవంతుడే నిజంగా. ఇప్పటికీ ఆ ప్రేమలోనే. మా అమ్మ ప్రేమ ఎలా పొందానో నా భార్య ప్రేమ అలాగే పొందుతున్నాను. ఏమీ రవ్వంత తేడా లేదు. నాకు ఆవిడ తల్లిలాగే కనపడుతుంది చాలా సందర్భాల్లో. మా అమ్మ లేని లోటు నాకేం కనపట్టలేదు ఇంట్లో. ఏదో తలుచుకోవడమే కానీ లోటు ఏం కనపడ్డంలా.
అందుకే మన సంప్రదాయంలో ఒక వయస్సు వచ్చాక భార్య తల్లి అన్నారు, జాయా అన్నారు. జాయా అంటే జన్మనిచ్చిన తల్లి అని కూడా అర్థం వస్తుంది. భార్యను జాయా అన్నారు. అంతేనండి. అదృష్టం అంటే అమ్మవారి దయ. మనం ప్రయత్నిస్తే దొరుకుతారా, ప్రయత్నిస్తే ఉంటారా? అలాగా స్వభావాన్ని మనం మార్చగలమా? అమ్మవారి దయ. వీడు నా గురించి మాట్లాడుతున్నాడు, వీడు కుటుంబాన్ని నేను చూసుకోవాలి కదా అనుకుంటుంది, ఆవిడ చూసుకుంటాడు. ఇది గ్రహించాలి. అది గ్రహించలేకపోతే ఏమవుతాం? ఒక్కసారి ఎందుకు గ్రహించలేకపోతున్నాం? వెంటనే గ్రహించలేకపోతే ఏం జరుగుతుంది? అసూయ వస్తుంది. అంతేగా సహజంగా ఎదుటి వాళ్ళకి ఏదో వచ్చిందనగానే మనకు అసూయ వస్తుంది. అసూయ వచ్చిన వెంటనే ఎలా ఆలోచించాలి? ఎలా ఆలోచిస్తే అసూయ పోతుంది? మత్సరం అనే వ్యాధి నుంచి మనం బయటపడడం ఎలాగా? దానికి మందు ఏమిటి? తరంగం చెబుతోంది. ఒకరిని చూచిన నీకు అసూయయగు. ఒప్పుకుందాం. ఒకరిని చూచిన నీకు అసూయయగు, వేరుండెవ్వడో నిన్ను చూచి కడుం ద్వేషము తోడకుళ్ళును. ఒకరిని చూచిన నీకు అసూయయగు, వేరుండెవ్వడో నిన్ను చూచి కడుం ద్వేషము తోడకుళ్ళును. ఇటులీ ఛిద్రంబులే ముద్రనై ఇక నాటికినైన చూడగలవా? ఈ విశ్వమందెల్ల లోక కళంకంబును మాన్పు చిన్మయ కళన్ కైవల్య ధావళ్యము ఇక నిన్నటికైన చూడగలవా? అసూయకు లోనవుతున్న వాళ్ళం అందరం, నేను కూడా ఒక విద్యార్థినే అనుకుని మీతో పాటు ప్రయత్నం చేద్దాం, అందరం చేద్దాం. అందరికీ సహజం ఇది. పైగా మనకు అసూయ ఎవరి మీద కలుగుతుందో ఆలోచిద్దాం ఒక్కసారి. ఎవరి మీద కలుగుతుంది? సచిన్ టెండూల్కర్కి ఎంత వైభవం పట్టినా నాకు అసూయ కలగదు, ఎందుకంటే నా రంగం కాదు. ఒక సినిమా నటుడికి ఎంత వైభవం పట్టినా నాకు అసూయ కలగదు, నా రంగం కాదు. ఒక హరిదాసును పిలిచి ఘన సన్మానం చేస్తే నాకు అసూయ కలగదు, నా రంగం కాదు. కానీ ఒక అవధానికి నాకంటే సన్మానం జరిగితే, ఒక ప్రవచనకర్తగా నాకంటే సన్మానం జరిగితే నాకు అసూయిస్తుంది. అందరం ఇదే వ్యాధికి లోనవుతాం. ఎందుకని? నేను వేరు ఆయన వేరు అనుకోవడం వల్లే. ఇద్దరం ఒకటే రంగంలో ఉన్నాం కదా, ఆ రంగం ద్వారా లోకానికి జరగాల్సింది ఏదో జరుగుతుంది. ఆయన ద్వారా జరిగినా నా ద్వారా జరిగినా జరగడమే కదా అని అనుకోడండి. పోనీ చెప్పేదాంట్లో ఏదైనా తేడా ఉంటే, అజ్ఞానం ఉంటే దాన్ని ఖండించడం అది వేరే విషయం. అసూయతోటి ఖండించకూడదు. అజ్ఞానాన్ని ఎప్పుడూ ఖండించవలసింది, మన రంగం కాకపోయినా ఖండించవలసింది. క్రికెట్లో ఏదైనా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగితే నేను ఖండించానండి, పద్యాలు రాశాను, సాగర ఘోషలో ముందు వస్తాయి. క్రికెట్ నా రంగం కాదు. కానీ ఒక కవికి సమాజంలో అన్ని రంగాల్ని స్పృశించి మాట్లాడవలసిన బాధ్యత ఉంది, అందుకే మాట్లాడాను. ఏమిటా దివ్యమైన ఔషధం? చాలా రంగాల్లో చాలామంది వ్యక్తుల మధ్య వేళ అసూయలు కనపడుతున్నాయి. ఒక టీవీ నడిపేవాడికి ఇంకో టీవీ నడిపేవాడి మీద అసూయ, ఓ పత్రిక వాడికి ఇంకో పత్రిక వాడి మీద అసూయ, పాకీ పని చేసినా సరే వాడికి ఇంకో పాకీ పని వాడి మీద అసూయ. వాడికి ప్రధానమంత్రి మీద అసూయ ఉండదు. ఎందుకు ఉంటుంది? పాకీ పని వాడి మీద ఉంటుంది. తను చేసేది అదే పని. ప్రొఫెషనల్ జెలసీ అంటారు దీన్ని. ఎందుకు ఉంటుంది ఇది? ఎలా దానిని దాటుకోవాలి? ఉంటుంది అని ముందు అంగీకరిద్దాం. ఉండదు, నేను అతీతమైన మాట్లాడద్దు, అందరం మానవులమే. ఉంటుంది, మనం దాటుకోగలిగినా కూడా ముందు ఆ భావం మనసులో ప్రవేశిస్తుంది. దాన్ని ఎలా తట్టుకోవాలి? ఒకరిని చూసిన నీకు అసూయకు, వేరుండెవ్వడో నిన్ను చూచి కడుం ద్వేషముతోడకుండును. మన రంగంలో మనం నెంబర్ 1 కాలేకపోవచ్చు, నెంబర్ 2 కాలేకపోవచ్చు, పోనీ 3, 4 ఒక అంకి ఉంది కదా మనకు కూడా, అందులో మన పేరు కూడా చెప్పుకుంటున్నారు. మరి మనకంటే కింద ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి 3 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఏవో స్థలాలు పొలాలు అన్నీ కలిపేద్దాం. 3 కోట్లు ఉన్నాయి అనుకుందాం, సుమారుగా 2 కోట్లు 3 కోట్లు ఉన్నాయి. ఎవరికో 10 కోట్లు ఉన్నాయి, మన అన్నదమ్ముల్లోనో మన బంధువుల్లోనో మన మిత్రుల్లోనో అనగానే సంపాదన అంటే అది 3 కోట్లు ఆస్తే అని మనకు అనిపిస్తుందండి. కానీ 3 కోట్లు కాదమ్మా, 300 కూడా లేని వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. పోనీ మరీ 100ల స్థాయిలో మనం పోల్చుకోగల మనస్సు అంగీకరించదు. 3 లక్షలు ఆస్తి లేని వాళ్ళు ఉన్నారండి. పోనీ 30 లక్షలు లేని వాళ్ళు ఉన్నారండి. జీవితం మొత్తం సంపాదించిన 30 లక్షలు నిలవైన వాళ్ళు ఉన్నారండి. అంతకంటే 3 కోట్లు ఆస్తున్న వాళ్ళు మనం గొప్పవాళ్ళమేగా. ఇది ఆలోచించే విధానం. మనం 300 కోట్లు 30 కోట్లు ఉన్న వాళ్ళని చూసి మనం ఆశపడుతున్నాం, మనకు 3 కోట్లే ఉన్నాయని అసూయపడుతున్నాం. కానీ 3 కోట్లు కాదు, 30 లక్షలు లేనివాడు కూడా ఉన్నాడు కదా. మరి 3,300 పక్కనెట్టండి, 30 లక్షలు ఉంటాయి ఒకటికి. మన బంధువే మన మిత్రుడే అనుకుందాం. ఆయన ఆస్తులన్నీ కలిపితే 30 లక్షలు, 1 ఎకరం పొలం ఉందేమో 30 లక్షలు చేస్తుంది అనుకుందాం. మనకేదో 4 ఎకరాలు ఉన్నాయి, పోనీ ఇంకో ఏదో ఇల్లు ఉంది, ఏదో అన్నీ కలిపితే 3 కోట్లు అయ్యాయి అనుకుందాం. ఆయనకంటే మనం నయం కదా.
వీరుండెవ్వడో నిన్ను చూచి కడును ద్వేషముతో ఉండకూడదు. ఆయన ఏమనుకుంటున్నాడు, వాడికే 3 కోట్లు ఉన్నాయి అంటుంటాడు వాడు విచిత్రంగా. మరి మనం చూసి అసూయపడేవాళ్ళు కొంతమంది ఉన్నప్పుడు మనం ఇంకోళ్ళని చూసి అసూయపడుతున్నాము అంటే, ఇలా అసూయపడడం ధర్మమే అయితే మనం చూసి అసూయపడడం కూడా ధర్మమే కదా. మొత్తం సృష్టి ధర్మం అసూయపడ్డమేనా? అంతా ఒకే ఒక భగవత్ స్వరూపం కదా. అందులో ఎవరు చూసి అసూయపడతారు? ఎందుకు అసూయపడుతున్నాం? ఒకే ఒక స్వరూపం అనేటువంటి విషయాన్ని మనం మనస్సుకి నచ్చజెప్పుకోకపోవడం వల్ల ఈ మనస్సు రద్దు అయితే తప్ప ఆ విషయం తెలియదు. ఇది ఒకటి కాదు అనేకం అని మాయలో పడ్డానికి మూలమైంది మనస్సే. బాలమురళీకృష్ణ గారి పాటే శరణ్యం. మౌనమే నీ భాష ఓ మూగ మనస. అందులో అంటారు చూడండి, మాయల దెయ్యానివే అంట. మాయల దెయ్యానివండి. ఎన్ని మాయలు చేస్తుంది, ఎంత ప్రాజ్ఞుడైనా సరే కింద పడేస్తుందండి. నాకు జరగాల్సింది ఏదో జరగలేదంటాడు. 70 ఏళ్ళు రాని 80 ఏళ్ళు రాని జరిగినవన్నీ జరగని. ఇంకా మృత్యువు తప్ప రావాల్సింది ఏదీ లేదు. అయినా ఏదో రాలేదు వాళ్ళు ఎవరికో వచ్చింది, వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళ అంటాడు. అంటే మన పద్యంలో, మన రాజకీయంలో, మన కవిత్వంలో, మన సంపదలో, పోనీ మన సౌందర్యంలో, మన అధికారంలో, దేంట్లోనూ మనం ఆనందం పొందలేకపోతున్నాం. వారికంటే పైన ఉండడంలోనే మనకు ఆనందం ఉంది. ఇప్పుడు రాజకీయాల్లో లేదంటే అన్ని రంగాల్లోనూ ఉంది. అందుకే రాజకీయం మాట్లాడకుండా, దాన్ని పరిష్కరించుకోకుండా ఏది పరిష్కారం కాదు. మనం సాహిత్యం మాట్లాడినా, జీవితం మాట్లాడినా, ఆధ్యాత్మికం మాట్లాడినా రాజకీయం మాట్లాడవలసిందే. ఎందుకంటే అన్ని రంగాల్లోనూ రాజకీయం ప్రవేశించింది. ఇవాళ పూర్వరాజుల కాలంలో ఇలా లేదు. ఆ పీఠాలు మరొకరు ఎక్కే అవకాశం లేదు. కాబట్టి రాజకీయాలు వీళ్ళెవరూ మాట్లాడక్కల. ఇవాళ ప్రజాస్వామ్యం వచ్చాక రాజకీయ పీఠాల్లోకి ఎవరైనా రావచ్చు. అధికారం, అవకాశం ఉంది. వస్తుందా రాదా వేరే విషయం. కాబట్టి మనం అందులోకి వెళ్ళకపోయినా మన జీవితంలోకి రాజకీయం వచ్చేసింది. కాబట్టి రాజకీయ సమస్యల పరిష్కారం కాకుండా ఇవేవి పరిష్కారం కావు. అందుకని దాన్ని ధైర్యంగా మాట్లాడుకోవాలి. అప్పుడే పరిష్కారం నిజం తెలుస్తుంది. మన కళ్ళెదురుగానే ఉన్నారు వ్యక్తులు, మనం వాళ్ళతో రాసుకు పూసుకు తిరుగుతున్నాం. కృత్రిమమైన మాటలు వాళ్ళతో మాట్లాడుతున్నాం. వేదిక దిగ్గానే ఏడిచేళ్లే గొట్టంగాడు అంటున్నాం. మరి ఎందుకు పొగిడావు అక్కడ? ఇప్పుడు ఎవరు నాలెక్కి పొరపొర కవులు అండం ఎందుకండి? నాయకులకే ఎక్కువ. అక్కడ పొగుడుతాడు వేదిక మీద, కిందికి దిగ్గానే ఏం చేస్తామన్నా నీకు తెలవదు కదా, తప్ప. మరి అదేమిటది అంటే మన మనసును మనం జయించినప్పుడు రాజీనామా ఇచ్చారదా, ఇంట్లో కూర్చోరాదా? కూర్చోలేడు. అంటే తప్పనిసరి పరిస్థితి దేనివల్ల వచ్చింది? మన మనస్సు వల్లే. మనం జయించాల్సింది మనస్సులో ఉండే పదవీ కాంక్షని, వారిని కాదు. ఇదే ఒకరిని చూసిన నీకు అసూయకు వేరుండేవాడు నిన్ను చూసి కడును ద్వేషముతోడ కుళ్ళు. ఇలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు కింద పైన మొత్తం కుడిపోతూ ఉండాల్సిందేనా? ఈ ఛిద్రంబులే ముద్రలై, ఈ రంధ్రాలు ఛిద్రం అంటే ఈ బట్టకున్న ఈ రంధ్రాలే అసలు బట్ట. ఏదో పొరపాటున ఓ చినుకు పట్టచ్చు, కొనుక్కోగలిగితే కొత్తది కొనుక్కుంటాం, లేదా దాన్నే కుట్టుకుంటాం. అంతేగాని 10 చిల్లులు పడేలా చేసుకుంటావా? అదో మ్యాచింగ్ అవుతుంది, అదో డిజైన్ అవుతుందని చేసుకుంటావా? ఈ జీవితం అంతా ఈ ఛిద్రాలేనా? ఈ భేదాలేనా? ఈ ద్వైత భావాలేనా? అద్వైత స్థితికి ఎప్పుడు చేరుకోలేమా? కాస్త సూక్ష్మంగా ఆలోచిస్తే అద్వైత స్థితి అర్థమవుతుందండి. అందుకే శంకరాచార్య చెబుతారు వేదాంత రెండుమల్లో, అద్వైత వాదౌద్వౌ సూక్ష్మ స్థూల దశాంగతౌ అద్వైతవాదాన్మోక్ష ఇది వేదాంత డిండిమఖ. ద్వైతము రెండే ఉన్నాయ్యా భగవంతుడి పరమైనటువంటి అవగాహనలో. అద్వైతం సూక్ష్మం, ద్వైతం స్థూలం. ఎప్పుడు భేదాలనేవి స్థూలంగా కనపడతాయి. సూక్ష్మంగా పెడితే నీకు ఉండవు. ఎందుకంటే ఇక్కడ స్టీలు గ్లాస్ ఉంది, ఇక్కడ స్టీలు చెంబు ఉంది. స్థూలంగా చూస్తే అది చెంబండి, ఇది గ్లాస్ అండి. లేదండి ఇది చెంబు అని ఎవరన్నా బుద్ధి లేదా, గ్లాసును పట్టుకుని చెంబు అంటాం. సూక్ష్మంగా వెళ్ళడం అంటే ఏమిటి? దీన్ని మొత్తం కరిగించు, దాన్ని మొత్తం కరిగించు, మొత్తం ఒకటే స్టీలు, చెంబు లేదు, గ్లాసు లేదు, మాయ. ఇది అద్వైతం. ఈయన శివుడండి, ఈయన కేశవుడండి, ఆయన అయ్యప్పండి, ఈయన యేసుక్రీస్తండి, ఆయన మహమ్మద్ ప్రవక్త, ఎవరైనా ఒకటేనండి. అంతా దైవమే, అంతా దైవభావనే. ఈయన బుద్ధుడండి, ఇంక అని పెట్టుకోను. అసలు నువ్వే ఆ బుద్ధుడేదో, క్రీస్తు ఏదో, మహమ్మద్ ఏదో, రాముడేదో, కృష్ణుడేదో, నువ్వు అదే. మనం అదే అని గ్రహించలేక మన అహంకారం మనకు అడ్డం వచ్చేసి మనం ఎలా అవుతాం అని మూతి సాగదీసేసి మనం కానప్పుడు వారైతే మనం అవుతాం. సూక్ష్మంగా పెడితే తెలుస్తుంది. అక్కడ పదార్థాలు రూపాలు వేరుగా కనపడుతున్నప్పుడు అన్నీ భేదంగానే ఉంటాయి, భేదంతోనే ఉంటాయి. అన్నిటినీ కలిపేసి కరిగించేసినప్పుడు ఆభరణాలన్నీ కరిగిస్తే బంగారం అయింది.
మళ్ళీ వాటిని ఆభరణాలుగా మరిస్తే ఇదేమో ఉంగరం అన్నాం, ఇదేమో ఏదో బ్రేస్లెట్ అన్నాం, దీన్నేమో మళ్ళీ కంకణం అన్నాం. రెండు ఇక్కడే వేసినా ఇది కంకణం అన్నాం, ఇది ఏదో మళ్ళీ బ్రేస్లెట్ అన్నాం. దీనికి తెలుగు మాట లేదు, నాకు తోచట్లా. ఏమైనా ఉంటే చెప్పండి, పర్వాలేదు. లేకపోతే మనం బంగారు తోరణం అందాం, తోరం కట్టుకుంటాం కదా చేతి కనుక, స్వర్ణ తోరణం అందాం సరదాకి, అంతే కదా. మరి అంతే అనాలి. బంగారు తోరం, మామూలు తోరం ఆవిడకు తోరం కట్టుకున్న దాని బదులు బంగారు తోరం కట్టాం. అందుకని తెలుగు మాట ఇప్పుడు తోచింది, బంగారు తోరం అందాం, దీనికి కంకణం అందాం. దీన్ని ఏదో మరి అదో వస్తువు బంగారం కాకపోయినా ఆ రంగులో మెరుస్తుంది, ఇది గడియారం అన్నాం. ఇది మళ్ళీ ఇక్కడేమో ఇంకొక రంగులో ఉంది, ఇది ఉంగరం. ఇదేమో మరకతం పొగిడి గారండి, ఆకుపచ్చ రంగు కనపడుతుంది అన్నాం. ఏమో అది మరకటమో నాకు తెలుసా మీకు చెప్పడానికి. ఇన్ని పేర్లు ఎలా వచ్చేయండి? మొత్తం కరిగిస్తే బంగారం అండి. ఎప్పుడైనా అవసరం అయ్యాయండి డబ్బులు, మొత్తం ఇవన్నీ తీసి ఆయనకి స్వర్ణకారుడికి ఇచ్చామండి. మొత్తం కరిగించి గురుగారు డబ్బులు ఇమ్మంటారని అడిగాడు. అప్పుడు ఏమైంది? ఉంగరం లేదు, మరకతం లేదు, బంగారపు తోరం లేదు, కంకణం లేదు, మొత్తం బంగారం మిగిలింది. ఇది అద్వైతం. ఎంత సులభం అండి అద్వైతం అర్థం కావడం. ఇందులో కష్టమే ఉందండి, మనకి ఇష్టం లేదు. కానీ ఈ భేదాలు మర్చిపోవడం ఇష్టం లేకే మనుషుల మధ్యలో, మతాల మధ్యలో, కులాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో అన్ని భేదాలు పెడతాం. అందుకే సూక్ష్మానికి వెడితే అద్వైతం అర్థమైపోయింది. ఆ సూక్ష్మానికి వెళ్ళడమే నిన్ను చూసి కడుం ద్వేషముతో ఉండకూడదు. ఇటు ఈ ఛిద్రంబులే ముద్రలు ఇలాగ రంధ్రాలు పెట్టుకుని భేదాలు చూడడం మొదలెడితే ఇక నేనాటికనైనా చూడగలవా ఈ విశ్వమందెల్ల లోక కళంకంబును మాన్పు చిన్మయ కళన్ కైవల్య ధావల్యం. ఈ లోకంలో ఉండే మత్సలన్నీ పోగొట్టేటువంటి ఆ చైతన్య మహా తేజస్సుని ఎప్పటికైనా చూడగలవా? కైవల్య ధావల్యం. కైవల్యం అనేటువంటి ధావల్యం, ఆ తెల్లని కాంతిని, ఆ తేజస్సుని, ఆ భగవత్ తేజస్సుని, ఆ ఆత్మ తేజస్సుని ఎప్పటికైనా చూడగలవా? ఆ ఒకే ఒకటిగా వెలుగొందుతున్నటువంటి ఆత్మ సాక్షాత్కారం ఎప్పటికైనా మనకు అవుతుందా? అది అయ్యే వరకు కుదరదండి. అది భావించగలిగితే ఒక్క సంఘటనతో అవుతుందండి. ఒక మహాయోగికి దేశం మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని ఊపేసినటువంటి, తన చోట్లోంచి తాను కదలకుండా ప్రపంచం మొత్తాన్ని ఊపేసినటువంటి మహాయోగికి కేవలం ఒక్క సంఘటన ద్వారానే అది కలిగిందండి. ఆ అమృతప్రాయమైన సంఘటన ఏదో 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.